న్యూటన్ తల మీద యాపిల్ పడిన కదా మనందరికీ తెలుసు. కానీ న్యూటన్ కి 1200 సంవత్సరాల ముందే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది మన మహర్షి కణాదుడు అని మీకు తెలుసా? మన స్కూల్ పుస్తకాల్లో మనకేం చెప్పారు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని గెలీలియో చెప్పాడని. కానీ ఆయన కంటే 1000 ఏళ్ల ముందే 5వ శతాబ్దంలోనే ఆ విషయాన్ని చెప్పింది మన ఆర్యభట్ట. పైథాగరస్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది పైథాగరస్ కాదని, ఆయన కంటే 100 ఏళ్ల ముందే దాన్ని సూత్రీకరించింది మన బోధాయనుడని మీకు తెలుసా? సున్నా, డెసిమల్ సిస్టమ్, భూమికి సూర్యుడికి మధ్య దూరం, క్యాలిక్యులస్, ఎకనామిక్స్, మెడిసిన్ ఇలా ఎన్నో ప్రపంచానికి నేర్పించింది భారతదేశమే. చివరికి ఆధునిక సైన్స్ కు మూలమైన క్వాంటమ్ మెకానిక్స్ కు స్ఫూర్తినిచ్చింది కూడా మన వేదాంత తత్వశాస్త్రమే అని సాక్షాత్తు ప్రోడింగర్, హైసెన్బర్గ్ వంటి శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు. కానీ మనకేం చెప్పారు? క్యాలిక్యులస్ న్యూటన్ కనిపెట్టాడని, సున్నా అరబ్బులదని, ఆల్జీబ్రా గ్రీకులదని మనల్ని నమ్మించారు. మరి ఇన్ని గొప్ప విషయాలు కనిపెట్టింది మనమే అయితే ఈ చరిత్ర మన పుస్తకాల్లో ఎందుకు లేదు? మనకు ఎందుకు తెలియదు? ఎందుకంటే మనల్ని వలస పాలనతో అణచివేశారు. 1835లో థామస్ మెకాలే అనే ఒక బ్రిటిష్ అధికారి మన విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అతను ఏమన్నాడో తెలుసా? ఒక యూరోపియన్ లైబ్రరీలోని ఒక్క షెల్ఫ్ లో ఉన్న పుస్తకాలు మొత్తం భారతదేశ సాహిత్యం కంటే గొప్పవి అని మనల్ని అవమానించాడు. ఆ తర్వాత మన గురుకులాలకు, పాఠశాలలకు నిధులు ఆపేశాడు. మన సంస్కృతం స్థానంలో ఇంగ్లీష్ ను రుద్దాడు. జ్ఞానంతో ఆలోచించే శక్తిని చంపేసి బట్టి పట్టే ఇంగ్లీష్ చదువును ప్రోత్సహించాడు. దీన్నే ఎపిస్టెమిక్ కాలనైజేషన్ అంటారు. అంటే కేవలం మన భూమిని ఆక్రమించడం కాదు, మన మెదళ్లను ఆక్రమించడం, మనల్ని మనం తక్కువగా చూసుకునేలా, మన చరిత్రను మనమే నమ్మకుండా చేయడం. ఈ రోజు ఈ నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే భారతదేశం కేవలం మూఢనమ్మకాల దేశం, మేధస్సు ఉన్న దేశం కాదు అని వాళ్ళు సృష్టించిన అబద్ధాన్ని మనం బద్దలు కొట్టాలి. ఈ దొంగిలించబడిన మన చరిత్ర గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలంటే వీడియోను షేర్ చేయండి. జై హింద్.